Hi friends, this is RP. ఈ వీడియోలో 27th సెప్టెంబర్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ మంచి ర్యాలీ చూసాం. సో ఆల్ టైమ్ హై అగైన్ మనకి ప్రతిరోజు ఆల్ టైమ్ హైయే క్లోజ్ అవుతుంది. 26,216 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సెక్టోరియల్గా ఆటో టాప్లో ఉంది. దాని తర్వాత మెటల్, తర్వాత కన్జంప్షన్, ఈ మూడు సెక్టార్స్ కొంచెం టాప్లో ఉన్నాయని అనుకోవచ్చు. ఫస్ట్ ఆటో, తర్వాత మెటల్, తర్వాత నిఫ్టీ కన్జంప్షన్, ఇవి టాప్లో ఉన్నాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ పర్ఫార్మర్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. మారుతి టాప్లో ఉంది, ఆటోమొబైల్ అనుకున్నట్టుగానే మారుతి. దాని తర్వాత టాటా మోటార్స్, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, M&M, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, JSW స్టీల్, హిండాల్కో, ఈ మూడు మెటల్. సో తర్వాత నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో సిప్లా, తర్వాత ONGC, L&T, హీరో మోటార్ కార్ప్, NTPC, దివీస్ ల్యాబ్, ఇవి మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. మన నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ ఒకసారి చూద్దాం. సో ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ నిఫ్టీకి. సో మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేసింది ఈరోజు. 26,236 అనుకున్నాం కదా, దానికన్నా పైకి వెళ్ళి బట్ క్లోజింగ్ 26,216 దగ్గర క్లోజ్ అయింది. ఫర్ ఎనీ రీజన్ మనకి 26,000ని టెస్ట్ చేస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అది మంచి సపోర్ట్ లాగా ఉండొచ్చు. దానికన్నా కిందకు వస్తే మాత్రం 25,820 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. మన కీ లెవెల్ వచ్చి 25,600. హైయర్ లెవెల్లో మనం రెసిస్టెన్స్ పాయింట్స్ 26,460, దాని తర్వాత 26,620, అవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఆల్ టైమ్ హై ఇది కూడా 54,220ని కూడా క్రాస్ చేసి 54,375 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి మంచి ఎంట్రీ పాయింట్స్ రావచ్చు రాబోయే రోజుల్లో. ఫస్ట్ సపోర్ట్ ఈ లోనే తీసుకోవచ్చు, ఇది మనకి మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. 53,800. సో దానికన్నా కిందకు వస్తే 53,600. మన కీ లెవెల్ 52,960. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు ఏదైనా డిప్ ఇస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా చూద్దాం. అందులో నుంచే కొన్ని స్టాక్స్ పిక్ చేద్దాం, వాటికి టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం, మన ట్రేడ్ ప్లాన్కి బెటర్గా ఉంటాయి. సో స్టాక్ ఫ్యూచర్స్లో రోల్ ఓవర్ డేటా చూస్తే టాప్లో ఉంది ఆల్కెమ్, 95.59% రోల్ ఓవర్ జరిగింది. సో తర్వాత IDFC ఫస్ట్ బ్యాంక్, దాల్మియా భారత్, ఏషియన్ పెయింట్, ఐషర్ మోటార్స్, యునైటెడ్ స్పిరిట్స్, సన్ టీవీ, HDFC AMC, ఆరో ఫార్మా, HDFC బ్యాంక్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, వోల్టాస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, టోరెంట్ ఫార్మా, కోఫోర్జ్, వీటన్నిటిలో కూడా ఒక రోల్ ఓవర్ మాత్రం స్ట్రాంగ్ రోల్ ఓవర్ జరిగింది. అయితే ప్రైస్తో పాటు రోల్ ఓవర్ పెరిగితేనే మనకి దాంట్లో పాజిటివ్ మూమెంటం ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆల్కెమ్ ల్యాబొరేటరీస్కి చూద్దాం ఎలా ఉందో ఒక్కసారి. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ర్యాలీ, ఒక పుల్ బ్యాక్, ఒక చిన్న కరెక్షన్ అనుకోవచ్చు ఇది మనం. సో మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇది ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీన్ని మానిటర్ చేయండి. కొంచెం ఏదైనా చిన్న ఇంట్రాడే డిప్ ఇచ్చినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 6,400 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 6,197 దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ప్రీవియస్ స్వింగ్ లో కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 5,950. సో దానికన్నా ఒక 50 పాయింట్స్ కింద అనుకోవచ్చు. 5,900 ఆ లెవెల్స్ని మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 6,400 కోసం మనం దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఒక్కసారి ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్గా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో ఈ కంటిన్యూ 6,469. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ 6,780 దగ్గర ఉంది. నెక్స్ట్ వన్స్ ఈ లెవెల్స్ని క్రాస్ చేసి సస్టైనబుల్గా ఉంటే మాత్రం 6,780 వరకు వెళ్ళొచ్చు ఈ స్టాక్. ఇది ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది IDFC ఫస్ట్ బ్యాంక్. IDFC ఫస్ట్ బ్యాంక్ బాగా ఫాల్ అయింది హైయర్ లెవెల్ నుంచి. మనం ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 98, 99, 100 లెవెల్ నుంచి 74కి వచ్చింది. ఇది ఫాల్ కంటిన్యూస్గా ఇట్లా
ఫాలో అవుతానండి. కాకపోతే ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం కొంత కన్సాలిడేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇమీడియట్గా మాత్రం దీంట్లో ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ మనకేం కనిపించలే. ఒకటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జోన్ని క్రాస్ చేయాలి. 71 నుంచి 76 ఈ కన్సాలిడేషన్ జోన్ ఉంది కదా, దీన్ని క్రాస్ చేసి దాని పైన ఉంటే మాత్రం దీంట్లో నెక్స్ట్ కొంచెం ర్యాలీ లాంటిది రావచ్చు. ఆ ర్యాలీ మనల్ని ఆల్మోస్ట్ ఈ లెవెల్కి తీసుకెళ్ళచ్చు, అరౌండ్ 82 నుంచి 84 వరకు. అయితే ఇక్కడ మనకి పెద్ద ఆపర్చునిటీ ఏం కనపట్లేదు. ఓన్లీ రోల్ ఓవర్ డేటాను బేస్ చేసుకుంటే ఒక మొమెంటం లాగా ఏమైతే కనిపించలేదు. రోల్ ఓవర్ బాగా జరిగింది కానీ ప్రైస్ మాత్రం పెద్దగా ఏమీ మూమెంట్ కాలే. సో ప్రైస్తో పాటు రోల్ ఓవర్ డేటాని రెండింటిని కంపేర్ చేసి చూస్తేనే మనకి మొమెంటం కరెక్ట్గా మన ట్రేడ్ ప్లాన్ ఉంటుంది. సో దీంట్లో మనకి పెద్దగా ప్లాన్ లేదు. 76ని క్రాస్ చేస్తే అప్పుడు దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది సన్ టీవీ. సన్ టీవీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సన్ టీవీలో ఒక మొమెంటం అయితే కనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఈ ఫాల్ తర్వాత సో నెక్స్ట్ ఒక హై ఫామ్ అయింది, హైయర్ హై ఫామ్ అయింది, లో అండ్ హైయర్ లో, ఇట్లా కంటిన్యూస్గా మొమెంటం కాస్త పాజిటివ్గా కనపడుతుంది. ఈ లెవెల్ని క్రాస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 847 ఇస్ ద బ్రేక్అవుట్ లెవెల్ అనుకోవచ్చు మనం. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మీకు స్ట్రాంగ్ మొమెంటం ఉంటుంది హైయర్ సైడ్కి టువర్డ్స్ 897 ఆర్ 900 లెవెల్స్ అనుకోవచ్చు ఇదంతా. సో ఇది కొంచెం సప్లై లాగా పనిచేస్తుంది. 895 నుంచి 910, 915 లెవెల్స్. ఇక్కడ వచ్చినప్పుడు మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. వీక్నెస్ ఓన్లీ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. సో మేబీ 817 ఆర్ 810 కన్నా కిందకు వస్తే దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని సన్ టీవీలో మనం ఒక మంచి ట్రేడ్ చేసుకునే అవకాశం కనబడుతుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒకసారి చూద్దాం. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఒక బిగ్ ఫాల్ తర్వాత ఫాల్ మొత్తాన్ని రికవరీ చేసి దానికన్నా పైన క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఫాల్ స్ట్రాంగ్ ఫాల్ ఇది. సో ఈ ఫాల్ మొత్తం రికవర్ చేసింది మనకి చాలా తక్కువ పీరియడ్లో, మరీ ఎక్కువ తీసుకుని. ఇది జూలైలో ఫాల్ అయింది. సో ఆల్మోస్ట్ మనకి సెప్టెంబర్ ఎండింగ్ వచ్చే వరకు ఈ ఫాల్ మొత్తాన్ని రికవరీ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఒక మొమెంటం రావాలి అంటే ఒక చిన్న పుల్ బ్యాక్ రావాలి. ఈ పుల్ బ్యాక్ వచ్చి 1740 ఆర్ 1720 లెవెల్స్కి వస్తే మాత్రం అది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు మనకి. సో ఇక్కడ మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇది. సో 1716 వీక్లీ పివోట్ లెవెల్. దాని తర్వాత 1697, ఇది 1697 ఆర్ 1700 అనుకోవచ్చు. ఈ 1700 వచ్చి మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు స్టాక్ ఉంటే కంటిన్యూస్గా మనం హోల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో వీక్నెస్ ఓన్లీ 1700 కన్నా కిందకు వస్తే మాత్రం కొంత స్టాక్లో వీక్నెస్ రావచ్చు. సో ఈ లెవెల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది 1800ని క్రాస్ చేస్తే మాత్రం ఒక షార్ప్ రన్ ఉండొచ్చు దీంట్లో. నెక్స్ట్ 1870 ఆర్ 1880 వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వన్స్ 1800 క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.